కొంపదీసి మీ చెల్లెకు పెళ్లి చూపులా? మరి నీ బర్త్డేనా? రేపు ఏం రోజు గుర్తుకు లేదా? నీ జ్ఞాపక శక్తికి ఓ జోహార్లు. రేపు మన పెళ్లి రోజు రా మొగడా. నాకేమో చీప్ గా 150 రూపాయల డ్రైర్లా, అవి కూడా 2 ఒకటే కలర్. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారే? వేరే కలరే దొరకలేదా? ఏంది? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారా? ఈ మందు తాగి తినకనే చచ్చిపోతారు. మాది అట్లుండేది వెరైటీ. ఇట్లా 2 మందు తిండి ఒకటిసారి పోతుంది, అప్పుడు గట్టిగా ఉంటారు. తెలుసా నీకు? ఇది మా చెల్లెకు శ్రీమంతం చేస్తారట. మరి ఇంకేంది, పోదాంపా. మందు విందు చిందు కొంచెం ఫుల్ ఎంజాయ్. నేను రాను, నువ్వేవో. నీతో నొత్తే నా ఇజ్జత్ పోతుంది. ఏంది ఈ బండి మీదనా? నీకోసం బుల్లెట్ పట్టుకొస్తా. కట్నం పైసలు పోయకనే కదా మీ అయ్య బండి పట్టుకొచ్చిన, లేకపోతే సైకిల్ వినే కూడా అమ్మ. మీ ఇంటికి వచ్చి ఎవరండి లేకపోతే పక్కిటికి ఎవరండి ఇల్లు అడగన్నా. నువ్వారా సిద్ధు? నువ్వారా? నేనేరా దోస్త్ మేరా దోస్త్ తు హై మేరీ జాన్ వాస్తవం రా దోస్త్. ఎన్ని రోజులు అయిందిరా? గుద్దుకున్న చాలు గాని ఎవరైనా ఏమే ఒరేయ్, ఇది మన పెళ్ళం, ఇది మన పెళ్ళం, ఇది నా భార్యరా. నమస్కారం. ఏమే, వీడు రాజేష్ అని నా చెడ్డి దోస్తు. చిన్నప్పటి నుంచి ఒకటే బల్లె చదువుకున్నాం, ఒకటే కంచంలో తిన్నాం, ఒకటే మంచంలో వన్నాం, ఒకటే అమ్మాయితో. ఒకటే అమ్మాయా? అంటే చిన్నప్పుడు ఈడు నేను ఇంకో అమ్మాయి ఇట్లా గోళీ ఆడుకున్నాం. గోళీ బజ్జీ. అంత మందు వాసన వస్తుంది. అంటే చిన్నప్పుడు అందరూ బుక్కుతో పెరిగితే ఇడు పెగ్గుతో పెరిగాడు. దారా లోపలికి. ఏంద్రా గిట్లా వచ్చినావు? మ్యారేజ్ గిట్లా ఫిక్స్ అయిందా ఏంది? ఏ కాదురా, చేసుకోమంటారు గాని నేనే ఆగుతాన్నా. ఇంకొన్ని రోజులు ఆగి చేసుకుంటే దండగేమో. అంటే నా ఉద్దేశం అది కాదు, ముదిరిపోయిన మునక్కాయకు రుచి ఉండదు కదా. అరే ఏమనుకోకరా, మా సుజాత కొంచెం అల్లరి పిల్ల. సరే, ఇంతకేం పని మీద వచ్చినవరా? అరే గదేరా, మన పరిచయాలు లేడా? ఆడు పెళ్ళినప్పుడు 50,000 తీసుకున్నాడు. 5 ఏళ్ళే ఫోన్ ఎత్తుతలేడు, ఏం లేదు. అందుకే వసూలు చేద్దామని వచ్చిన. ఆయన దగ్గర పాకురు తప్ప పైసలు ఎక్కడున్నాయి? ఆయన ఇచ్చినట్టే నువ్వు తీసుకున్నట్టే. ఆడు ముందైతే నేను జగమండి, అందుకే మీ ఇంటికి 2 రోజులు ఉండి నా దగ్గర పైసలు వసూలు చేసుకొని పోదామని వచ్చిన. అన్నాడు. అరే కడుపులో ఉరుగుతుంది, బాత్రూమ్ ఎడికిరా. వేసినావా? 24 hours వెనకాల ఉన్నది. క్లీన్ ఉంటదా? బస్ స్టాప్ లా పబ్లిక్ వాష్రూమ్ లెక్క ఉంటది. ఒక హార్ఫిక్ కొనుక్కొని క్లీన్ చేసుకొని వెళ్ళు. ఏదో ఒకటి ఎట్లున్నా మంచిది. ఇగో రేపు మన పెళ్లి రోజు ఏకాంతంగా మనమిద్దరమే ఉండాలనుకున్నాం కదా, పానకన్న పుడక లెక్క ఈడొచ్చిందేంది? అదే నాకు అర్థమైతలేదే. రేపటి శుభకార్యానికి ఈ రోజు రాత్రి ముహూర్తం పెడదాం అనుకున్నా, కానీ ఇప్పుడు ఏం చేద్దాం? ఇగో నువ్వేం చెప్తావో నాకు తెలియదు. ఈ రోజు ఆడ వెళ్ళిపోవాలి అంతే. వాడు నా చెడ్డి దోస్తు కదనే, ముడ్డి వీధికి వెళ్దాని నట్టు నేను బోరా అంటే ఎట్లుంటది? ఏంద్రా గుసగుస పెట్టుకుంటారు? ఏం లేదురా, రేపు మాది మ్యారేజ్ డే కదా. ఎవరు చెప్పమన్నారు మన మ్యారేజ్ డే అని? అరే మీది రేపు మ్యారేజ్ డే నారా? హ్యాపీ అడ్వాన్స్ మ్యారేజ్ డే. హ్యాపీ అడ్వాన్స్. అరే అట్లా అంటే రేపు మీ దగ్గరుండి మేము మొత్తం సెలబ్రేషన్ చేద్దాం రా. కోడి, మటన్, మేక, చికెన్ అన్ని పట్టుకొచ్చి 7 కాడికి ధూమ్ ధామ్ చేద్దాం. అవునా? రేపు మాది ఇంకో స్పెషల్ శుభకార్యం కూడా ఉంది, అది కూడా నువ్వే దగ్గరుండి నడిపిస్తావా? ఏదైనా పర్లేదు, చేపిస్తా. మీరు ఆ ఏర్పాట్లు వింటుర్రి, నాకు కొంచెం తగ్గింది. గుడికి దారేటు ఈ వెనక గల్లీలో పోతే అవతలి గల్లీలో. అంతేనా? ఎవరన్నా చెప్తారుగా? చెప్తారు. మళ్ళీ వేసుకున్నా. మంచి అయిందా? నీకెవరు చెప్పమన్నారు? ఏదో పెళ్లి రోజు కదా ఏకాంతంగా ఉందామని అంటే ఈడొచ్చిండు. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే?
ఏవండి ఈ చీరలో నేను ఎలా ఉన్నాను? ఆహా, పాత ఇత్తడి చెమ్ము నువ్వు చింతపండుతో దోమితే తెల్ల తెల్ల మెరిసిపోయినట్టు ఎంత తెల్లగా ఉన్నవే. నిజంగా అంత బాగున్నానా? కోతికి కొబ్బరి చిప్ప దొరుకుతాయి అక్కడింత అక్కడింత కొరుక్క తిన్నట్టు ఈ రోజు నీ బుగ్గలను బంతి పువ్వుల్లో నలిపేసుడే. ఎందుకట నీ అసుంటోడే వ్యవసాయం చేయరా మొగడా అంటే ఎద్దులేతలే అని ఎల్లెలు కడ అన్నాడట. ఆట మొదలు పెట్టరా మొగడా అంటే పాట పాడబడుతుంది. నిన్ను ఇక్కడ కాదు లోపలికి రా చెప్తాను. అరే అరే ఆ, ఇలా పెళ్లి రోజు కదా, ఆ. స్వీట్ ఏమన్నా చేసిర్రా? ఆ మీకోసం పాయసం చేశానండి, తీసుకొస్తాను ఆగండి. సరే. అరే ఆ. రాత్రికి ఆ, ఇదిగోండి మీకోసం స్పెషల్ గా పాయసం చేశా. ఆ. రాత్రికి బిర్యానీ చేసుకుందాం సరేనా? ఓకే ఓకే. బస్ సూపర్ మస్తు ఉన్నది. ఎవరా? అయ్యో, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ, ఆ, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. సరేరా, మేము మరి పెళ్లి రోజు కదా గుడికి వెళ్ళి వస్తాం. ఓకే సరేనా? నేను అందరు పోతాను పరిచయం దగ్గరికి, ఆ, వాళ్ళ సంగతి ఏందో చూసి వస్తా. సరేనా? సరే పోయిరా పో. ఓకే. ఓసై, నువ్వేందే వారికి ప్రేమ కొద్ది పాయసం తెచ్చి ఇచ్చినావు. ప్రేమ లేదు దోమ లేదు, దాంట్లో మోషన్ టాబ్లెట్స్ కలిపిన. ఆహా, నీ తెలివికి జోహార్లే. సరే పద గుడికి వెళ్ళొద్దాం. పా, సరే. మనం వచ్చేసరికి అడు జంప్ అవుతాడు. అంతే. మనం ఫస్ట్ గుడికి అందా. ఉమ్. ఓ షినిత్త, ఈ నల్ల మొక్క పొడు గిడికి ఎత్తాండు కదా. ఈ అవ్వ ఈ తాగుబోతోనికి ఏం చెప్పాలి ఇప్పుడు? ఈ ఎడ్డోన్ దగ్గర పైసలే లేవు, ఏం చేయాలి? ఓ మనిషి బయటికి రా, ఏం చెప్తాను? గుడ్లు పెడతాను ఇంట్లో. ఏయ్ ఏంటిదే? ఏంటిదా? నీ మొగడు అత్తాండా చూడు. ఊరి నీ అవ్వ, ఈ పైసల కోసమే వేస్తాడు. వసే నువ్వే ఏదన్నా ఒకటి చెయ్యి, నా దగ్గర పైసలు లేవు. ఏంద్రా చేసేది? నువ్వు చేసిన పెంటాకి ఇట్లున్నది. పోనీ ఇంట్లో 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 దాకా దొరకలానే. అది కూడా కరెక్టే. ఒక పని చేయి, బాత్రూంలోకి. పరిచిగా లేడా? లేడు, బయటకు పోయిండు. బయటగా? ఆ, నేను ఇప్పుడు బయటకు వెళ్తాను. ఆడు వీడు ఏమో ఎటు తిరిగి పోయిండు. నాకు కావని తెలియదు. నాకు ఇలా పైసలు కావాలి, ఇచ్చేదాకా నేను పోనేవాను. ఫోన్ చేస్తావా? ఫోన్ చేయలేకపోతే వెళ్ళిపోయి అంతే. ఉంటావా? ఉండైతే నాదేం పోయేది ఉన్నది. ఉంటా, వచ్చేదాకా ఉంటాడు. ఇలా ఎట్లయితే గట్ట. ఓ కడుపులో రుముతుంది. ఇక బుజ్జి, ఇలా బాత్రూంలో నీళ్ళు ఉన్నాయా? ఏ లేవు. లేకపోతే నేను తీసుకొచ్చుకుంటా. అయ్యో, వద్దు దానికి నీట్ లేదు ఇక్కడ పెట్టు. అయ్యో. వీళ్ళేం మనుషులు రా నాయన. ఎవరన్నా ఇంటికి తాళం వేసుకొని పోతారు, వీళ్ళేంది బాత్రూమ్ తాళం వేసుకొని పేరు. అబ్బా, ఆగి పడతలేదు. ఎటు పోతాను ఎటు పోతాను? ఇగో బుజ్జి, ఆ, మీ పైసల కోసం నేను రోజులు ఆగమన్నా అవుతా గానీ ఇది మాత్రం ఆడట్లేదు. ప్లీజ్ ఫోన్ ఈ దండం పెడతా. ఏ, ఎటు పోయేది? ఎటు పోయేది లేదు. బయట ఏందయ్యా గిట్ల గంటి వచ్చింది. అయ్యో ఏమైందండి గిట్లా నెరవడి కూర్చున్నారు? ఏం లేదు. ఏంది
నువ్వు ఒక్కని వచ్చినావు మావాడు ఏడి? అది మా ఆయనకు ఆఫీస్ నుంచి అర్జెంట్ గా కాల్ వచ్చింది. ఇంకో 4-5 డేస్ రాడండి. ఆయన మీరేందండి బాత్రూమ్కి తాళం వేసుకొని పోయారు? అది కుక్కలు పోతే తాళం వేసిపోయినా. సరే మీరు ఉండండి, నేను బిర్యానీ చేసుకొని వస్తా. వీడెక్కడ మనిషి అండి, పోతాడు అనుకుంటే అసలు పోతలేడు. ఒసై నువ్వేం చెప్తావు నాకు తెలియదు. నువ్వు ఇలా రాత్రి వాడు ఉన్నాడు అనుకో, మన శుభకార్యం భంగం అయిపోతుంది. నువ్వు ఎట్లా లేచి వాడిని పంపియే. ఇన్ని ఎట్లా పంపిద్దాం? నువ్వేం భయపడకు, వాడిని పంపించే ఐడియా నా దగ్గర ఉంది. అంతేనా? సరే ఉండు. అకు ఏడీడు పోయిండా అయింది? ఉన్నాడు కదా. ఏవండి, అప్పుడే బిర్యానీ అయిందా? అది కాదండి, బిర్యానీ చేద్దామని గ్యాస్ అంటే ఇచ్చేయడానికి పోయినా. గ్యాస్ అయిపోయింది. మీరు ఏమనుకోకపోతే ఒక 3000 ఇస్తారా? ఆయన వచ్చిన తర్వాత ఇస్తాలే. నెంబర్ చెప్పు. అది 429266. వచ్చినాయి చూసుకో. కరెక్ట్ మనిషి దొరికావయ్యా. అయ్యో ఏమైందండి అట్లున్నారు? బయలు వశపడతలే. అంటే ఏం లేదండి, నేను మహిళా గ్రూప్ లో చిట్టి కట్టాలి. ఒక 15,000 ఇస్తే ఆయన వచ్చిన తర్వాత ఇచ్చేస్తా. 15,000? అదే నెంబర్ కదా. వచ్చినాయి చూసుకో. ఏవండి, మళ్ళీ ఎంత? జస్ట్ 30,000 అంతే. అమ్మని అమ్మ 50,000 కోసం వస్తే ఇది లచ్చొచ్చేటట్టున్నాయి. మీకు దండం. మంచి అయింది, దరిద్రం వదిలింది. లేదంటే నాతోనే పెట్టుకుంటారా? ఏవండి ఏవండి, పేండా వాడు పోయిండు. నాతో పెట్టుకుంటే ఉంటాడా మరి? నీది మామూలు యాక్టింగ్ కాదే, జీవించలేవు. ఇగో పా, ఈ మల్లెపూలు వాడిపోక ముందే, నా ఒంట్లో ఉన్న వేడి చల్లారక ముందే ఆట మొదలెట్టేద్దాం. తలుపులు పో వేసినా పో. ఇది అన్యాయం, దొంగ ఆట, నేను ఒప్పుకోను. యాక్చువల్లీ పోదామని పోయినా, బండి పంక్చర్ అయింది. బయలు పెట్టి పెట్టి పానం అంత ఆగమైంది. ఈ ఒక్క రాత్రికి ఉండి రేపు పొద్దుగల పోతా. మళ్ళా ఈ ఒక్కరోజు బెడ్లో వండుకుంటా. మీరేమనుకోకు, సరేనా? మీరేమనుకున్నా నో ప్రాబ్లం. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు RLR ఫిలిమ్స్. చూసారు కదా మా వీడియో ఎట్లున్నదో, మస్తు నవ్వుకోనే ఉంటారు. సో ఈ ఒక్క వీడియోనే కాదు, ఇలాంటి వీడియోలు మీరు నవ్వుకోవడానికి పొట్టు పొట్టు మస్తు వస్తాయి. అవన్నీ మీకు అందాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇగో పక్క పండి కంటుంటది, గట్టి కొట్టుర్రి, కొట్టలేదనుకో కొట్టుర్రి. బై ఫ్రెండ్స్.